హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ఖతర్నాక్ కవిత. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, పీఎం ఎలక్షన్స్. మరి పీఎం ఎలక్షన్స్లో ఎవరు పీఎం అవ్వాలనుకుంటున్నారు? మరి ప్రస్తుతం నేనైతే ఎల్బీ నగర్ బస్ స్టాప్, మన విజయవాడ రూట్, ఖమ్మం, ఆల్మోస్ట్ అన్ని బస్సెస్ ఇటువైపు నుంచి వెళ్ళే బస్ స్టాప్లో అయితే ఉన్నాను. ఇక్కడ అనేక రకాల ప్రాంతాల జనాలు ఉంటారు. మరి ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే ఊర్లలోంచి వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఈ బస్ స్టాప్లో ప్రతి ఒక్కరిని మనం చూసుకున్నట్లయితే వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మరి పీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు ఏంటి అని ఈ బస్ స్టాప్లో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? యాసీన్. యాసిన్, చెప్పండి. ఇప్పుడు కొన్ని రోజుల్లో పీఎం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మళ్ళీ పీఎంగా ఎవరు రావాలి? మోదీ గారే రావాలా, రాహుల్ గాంధీ గారు రావాలా? మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు 10 years మన నరేంద్ర మోదీ గారు చేశారు కదా పాలన, ఎలా అనిపించింది? ఆయనది ఓకేనా, లేదు చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారా? నాకు అంత ఐడియా లేదు ఎలక్షన్స్. నార్మల్గా ఇన్ని 10 years మన మోదీ గారు పీఎంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పీఎం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ పీఎంఏ రావాలా, ఆయనకు ఆపోజిట్ ఇంకెవరైనా రాహుల్ గాంధీ రావాలా? ఎవరు వస్తే మన ఇండియా ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? మోడీ ఉంటేనే చేంజ్ అవుతుంది. ఇంకా మోడీ ఉంటేనే చేంజ్ అవుతుంది. సో మోడీ రావడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఫస్ట్ రావాల్సిన చేంజెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు మోదీ గారు ఆల్రెడీ ఉన్నారు, మళ్ళీ ఆయనే వస్తే స్టూడెంట్స్కి కానీ యూత్కి జాబ్స్ పరంగా ఎలాంటి చేంజెస్ రావాలని మీరు అనుకుంటున్నారు? ఐటీ డిపార్ట్మెంట్ డెవలప్ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో కొంతమంది అయితే మోదీ రావాలి అని అంటున్నారు, ఇంకొంతమంది రాహుల్ గాంధీ రావాలంటున్నారు. మరి చెప్పండి, నెక్స్ట్ రావాలి, పీఎం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, నరేంద్ర మోదీ రావాలా, రాహుల్ గాంధీ రావాలా? పొద్దున నువ్వు ఉంటావా, నేను ఉంటాను, చెప్పు. దాని తర్వాత ఎవడతాడు నేను చెప్తా. మీరు ఉంటారా? ఇద్దరము ఉంటాము. క్లారిటీ లేదు. నాకుంది క్లారిటీ, మీకు లేదా? క్లారిటీ లేదు. అయితే ఓకే. నరేంద్ర మోడీ కాదు కానీ రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందని, అంటే కొత్త ధనం కోసం రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. బాగుంటుందని ఇప్పుడు దాకా చూసాం కదా, మోడీని చూసాం కదా, ఒకసారి రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది పీఎంగా, యాజ్ ఏ పీఎంగా. ఇక ఆంధ్రాకి అట్లా చూసుకోవాలంటే జగనే కావాలి, ఇక్కడ చూసుకోవాలంటే కేసీఆరే కావాలి. అనవసరంగా ఏదో మరి ఆయన వచ్చాడు కానీ బై మిస్టేక్ వచ్చాడేమో నాకు తెలియదు, కానీ ఇక్కడ కేసీఆర్ రావాలి, అక్కడ జగనే రావాలి. అది అంత మించి ఏం లేదు. అంటే మరి అక్కడ పాత వాళ్ళు జగనే ఉండాలి, ఇక్కడ కేసీఆరే ఉండాలి, బై మిస్టేక్ వాళ్ళు వచ్చారు అంటున్నారు. మరి పీఎం మాత్రం ఎందుకు రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉందండి, ఎప్పటి నుంచో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాదు, నాకు తెలిసి నాకు చిన్నప్పటి నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవ్వాలి ఛాన్స్ ఇవ్వాలి. లేదు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా చూద్దాం. వాళ్ళు ఎప్పుడు ఎన్నో చేశారు, అసలు వాళ్ళు నాకు తెలిసి ఎన్నో చేశారు. వాళ్ళు నా చిన్నప్పటి నుంచి ఎన్నో చేశారు. మోడీ ఏం చేశారండి, ఏం చేశాడు, ఈ మార్చాడు, ఇవన్నీ చేశాడు. వాళ్ళకు కూడా ఇద్దాం, ఛాన్స్ ఇద్దాం. నా ఓటు అయితే మాత్రం నేను ఆంధ్రవాడినే, తెలంగాణ కాదు, ఆంధ్ర. నేను జగన్కి ఓటు, నాకు ఇక్కడ కూడా ఉంది ఓటు, నేను కేసీఆర్. అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అతని అభిప్రాయం ప్రకారం అయితే ఆంధ్రాలో జగనే ఉండాలి, ఇక్కడ తెలంగాణలో కేసీఆరే ఉండాలి, బై మిస్టేక్ రేవంత్ రెడ్డి వచ్చారు అని అంటున్నారు. మరి పీఎం విషయంలో మాత్రం రాహుల్ గాంధీ రావాలి, మోదీ మారాలి అని అంటున్నారు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. మరి ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, మీరేమనుకుంటున్నారు? హలో అండి, మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ పీఎం ఎవరు రావాలి, మోదీయా, రాహుల్ గాంధీయా? జస్ట్ చెప్పండి. మా స్టూడియోలో రోజు చూస్తూనే మా స్టూడియోకి మాట్లాడండి, చెప్పండి. మోదీ రావాలా, రాహుల్ గాంధీ రావాలా? ఇంకెవరున్నారు మాట్లాడతారా? మన పీఎం ఎవరు రావాలి నెక్స్ట్, నరేంద్ర మోదీయా, రాహుల్ గాంధీయా? చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది? స్టూడెంట్సే కదా మీరు, స్టూడెంట్స్కి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, చెప్పండి. ఎవరైతే వస్తే మీకు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, చెప్పరా? మోదీ రావాలా, రాహుల్ గాంధీయా? ఎవరు రావాలి చెప్పండి అంకుల్. ఎవరు వచ్చినా మంచిదేనా? సరే ఒకసారి ఇటు రండి, ఒక చిన్న రండి, ఒక్క మాట. బస్సు రాగానే పంపించేస్తారండి. చాలా మంది భయపడుతున్నారన్నమాట, ఎవరి పేరు చెప్పాలి, ఎవరి పేరు చెప్తే ఏమవుతుందో అని. అక్కడ అయ్యేది ఏం లేదండి, ఇది జనాల ఉద్దేశం. మనకి నచ్చింది మనం చేయాలి, అంతేగాని ఎవరికో ఏదో భయపడాల్సిందైతే లేదు. మీ మనసాక్షి, జస్ట్ జనాలు ఏమనుకుంటున్నారు,
ఎలాంటి వ్యక్తులు వస్తే మన ఇండియా డెవలప్ అవుతుంది? మోదీ గారు ఉన్నంత ఈ 10 yearsలో అయితే మోదీ గారు బాగా డెవలప్ చేశారని చాలా మంది అంటున్నారు. మరి నెక్స్ట్ ఏమైనా కొత్తదనం కావాలని ఇంకొంతమంది అంటున్నారు. కొత్తదనం ఎలా ఉంటుంది, మరి పాతదనం ఎలా ఉంటుంది? మరి చెప్పండి అమ్మా, నెక్స్ట్ పిఎం నరేంద్ర మోదీ రావాలా లేకపోతే రాహుల్ గాంధీ రావాలా? నరేంద్ర మోడీయే రావాలి. ఎందుకు? ఎందుకంటే మన పద్ధతులు సాంప్రదాయాలు అన్ని నిలబడుతున్నాడు కాబట్టి ఆయన అంటే మాకు అభిమానం, అన్ని రావాలి. ఓకే, అంటే ఇంకా వేరే విధంగా ఆయన చేసినవి ఎలా ఉన్నాయి మీకు ఈ 10 సంవత్సరాల పాలనలో? బాగున్నాయి అన్ని. సో నెక్స్ట్ మళ్ళీ మన మోదీ గారే రావాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్లు మోదీ గారే వస్తే రావాల్సిన మార్పులు ఇవి, ఇంకా ఎలాంటి మార్పులు చేయాలి అనుకుంటున్నారు? అవి మనం ఉద్యోగాలు రావాలి, వైద్యం అంతా బాగుండాలి. అది అన్ని బాగా చేయాలి. ఇప్పుడు బాగా చేస్తున్నాడు, ఇంకా ముందు కూడా బాగా చేయాలి. సో మన లేడీస్ కి నాకు ఇంకొక క్వశ్చన్, లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టారు కదా, ఆ ఫ్రీ బస్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది? ఎంతవరకు అంటే బాగానే యూజ్ అవుతుంది, అందరు కరెక్ట్ కదా అని వాడుకుంటే. వచ్చింది కదా అని పని ఉన్నా లేకపోయినా వెళ్తే అది వేస్టే కదా. అలాగే వెళ్తున్నారు కదా అందరూ. అదే మరి అవసరాన్ని బట్టి చెయ్యాలి, కానీ ఏదో ఇచ్చింది కదా ఫ్రీ అని వెళ్ళిపోతే అది మంచి పద్ధతి కాదు కదా. అదొకటి కాస్త మనం చూడాలి దాన్ని. ఆయన ఏం చేస్తే ఆయన ఇచ్చారు కదా అని మనం దుర్వినియోగం చేసుకోకూడదుగా. అది అమ్మా మీరు చెప్పండి, మీ ఉద్దేశం ప్రకారం రాహుల్ గాంధీ రావాలా మోదీ గారే రావాలా? మోడీనే రావాలండి. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన వల్లనే ఇంకా దేశం వేరే వాళ్ళ చేతుల్లోకి పోకుండా మన ఇదిలో ఉంది. అది అదే మరి మీరు అన్నట్టు నిజంగా మన మోదీ గారు వస్తే ఎలాంటి మార్పులు ముందు రావాలి? ఏం లేదండి, ముందు విద్య, ఉద్యోగం, వైద్యం ఈ 3 తీసుకొస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. సో మెయిన్ స్టూడెంట్స్ కి ఉద్యోగం అలాంటివి, వైద్యం కూడా కొంచెం మరీ ఎక్కువ ప్రైస్ లో కాకుండా పేదవాళ్ళకు కూడా చాలా వరకు వైద్యం అంతా అందట్లేదు. సో అలాంటివి జరగాలనుకుంటున్నారు. ఇంకేమైనా చెప్తారా? ఇంకా ఉంటే ఆటోమేటిక్గా మిగతా అవే వచ్చేస్తాయి. ఆ 3 ఉంటే అంతే కదమ్మా. ఆ 3 ఉంటే మిగతా అవే వస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం మహిళలం కదా, మరి మహిళల కోసం ఇంకా ఎలాంటి పథకాలు రావాలనుకుంటున్నారు? ఇంకా మహిళలకు ఇంకా ప్రత్యేకంగా పథకాలే ఉన్నాయమ్మా. పిల్లలు బాగుంటే వచ్చినవి ఎక్కువైపోతున్నాయంట. మహిళలకు ఎలాంటి పథకాలు కావాలంటే ఆల్రెడీ చాలా వస్తున్నాయి, పాపం మగవాళ్ళకి ఏమీ లేదు, అన్ని మా మహిళలకే వస్తున్నాయి. సో అంకుల్ మీరు చెప్పండి, మోడీ. అంటే నాకు ఇప్పుడు ఆంటీ గారు చెప్పిన దాన్ని బట్టి ఒకటి అర్థమైంది, మహిళలకు వచ్చినవే చాలా ఎక్కువ అంటున్నారు. మరి మీకు మగవాళ్ళకి ఎలాంటి పథకాలు రావాలి? చెప్తున్నా కదా, ఏదైనా సరే విద్య వైద్యం అనేది పూర్తి గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలి. ఆ 2 కనుక మోడీ కనుక చేసినట్టయితే ఏ కోరికలు ఉండవు, అది మాత్రం 100% షూర్. అది విషయం. ఆ 2 కనుక ఇచ్చినట్టయితే వేరే కోరికలు అంటూ ఏముండవు. అంతవరకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో నేను అంతవరకు అది. సో మోదీ గారే రావాలంటారు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఒక భార్యను ఒక మొగుడు తిడితే ఫ్రీగా వెళ్ళిపోతారు వాళ్ళు, మౌని చెప్పకుండా. ఇప్పుడు మౌని పరిస్థితి ఏంది? ఓకే, ఇప్పుడు బాబాయ్ బాధ ఏంటంటే, బాబాయ్ చిన్నమ్మని కొడితే ఆవిడ చెయ్యకుండా వెళ్ళిపోతుంది. ఆవిడ ఎన్ని బస్సులైనా ఎక్కి వెళ్ళిపోతుంది, కానీ ఆవిడని వెతుక్కోవడానికి ఈయనకి ఆస్తులు కరిగిపోవాల్సి వస్తుంది.